మొలకెత్తుతుంది. విత్తనం అంటే ఏంటి? విత్తనం ఎలా పెడితే మనకు గింజలు వస్తాయి. చెట్టు పెరుగుదల విధానం అనేది మనం ఈరోజు చూసుకుంటాం. ఇది మనము ఇంతకుముందు మిరపకాయలు తెలుసు కదా, మిరపకాయలు ఉంటాయి, మధ్యలో విత్తులు ఉంటాయి కదా, మిరప ఇత్తులు. ఆ మిరప ఇత్తులు మనం ఇక్కడ వేసాం. ఇక్కడ పెద్దగా ఇది నారు అంటారు. దీని ఏమంటాము? మిరప నారు అంటాం. ఈ మిరప నారు మనము 1 month క్రితం వేసాము. 1 month లోపల ఇంత పెద్దగా, అంటే చిన్న విత్తనం పోయి మొలక అయింది, మొలక పోయి చిన్న వేరుతోటి ఇలా మనకు నారు అనేది పెరగడం జరిగింది. ఇట్లా ప్రతి నారుకు ఏమవుతుంది, ఈ చెట్టు పెరిగింది అనమాట. ఇప్పుడు మొలక ప్లాంట్ అంటాం దీన్ని. ఏమంటాం దీన్ని? ఇది వేరు. ఇది ఎంత అయింది? ఇది వేరు. ఇది కాండం, ఇవి ఆకులు. ఇప్పుడు దీనికి ప్రాణం ఉంది కదా, విత్తనం నుంచి మొలక తయారు. దీన్ని ఏం చేయాలి, మనం వేరే ప్లేస్లో దూరం పెట్టేసుకొని దీనికి నీళ్లు పెట్టాలి, గాలి. చెట్టు పెరగాలంటే ఏమేం కావాలి? సూర్యరశ్మి ఉండాలి, గాలి వెలుతురు ఉండాలి, తర్వాత నీళ్లు పెట్టాలి, తర్వాత భూమిలో మంచి సారవంతమైన నీళ్ళు పెడితే బాగా చెట్టుగా మొలుస్తుంది. చెట్టు ఇది పెద్దగా అవుతుంది. పెద్ద అయినాక దీనికి ఏమొస్తాయి? కాయలు వస్తాయి, మిరపకాయల తర్వాత ఎర్రగైపోయి పండ్లు. అవి మనం కూరలా వేసుకొని తింటాం. తర్వాత మిర్చి తెలుసు కదా, కారపొడి వేసుకొని కర్రీలలో వాడుతున్నాం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మిరప సాగు. ఏదైనా ఇంతే అనమాట. మిరపకాయలు కానీ, వరి కానీ, తర్వాత ప్రతి మొలక అనేది ఇట్లా మనము ఫస్ట్ చిన్న గింజల నుంచి మొలకలు వస్తే, మొలకల నుంచి చెట్లు, ఆ చెట్ల నుంచి వచ్చేది మనము తీసుకొని మనం తింటాం. వెజిటేబుల్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏవైనా ఫస్ట్ గింజల నుంచే చెట్లు. ఈ నారు అంతా మనం తీసుకొని ఈరోజు మనం దానిలో పెడదాం. ఓకేనా? దీని ఏమంటే నారు మడి అంటారు. నారు మడి. తర్వాత చేను అంటే దూరం పెట్టేసుకుంటే అది పెద్దగా వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి అనుకో, చిన్నగా అయితే మొలక దూరం పెడితే విశాలంగా ఆకులు బాగా వస్తాయి, కాయలు బాగా వస్తాయి. దాని ద్వారా మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు పంట పెట్టామా? ఆ ప్లేస్లో పెడదాం. మన పాఠశాల ఆవరణలో రకరకాలైనటువంటి పూల చెట్లు, పండ్లు, ఫ్రూట్స్, రకరకాలైనటువంటి బ్యూటిఫుల్గా అలంకరంగా ఉండే విధంగా కిచెన్ గార్డెన్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా గింజల నుండి మొలకెత్తే విధానం ఎలాగో తెలుసుకున్నాం. ఈ మొలకెత్తిన తర్వాత ఈ ప్లాంట్ను పెట్టి పెద్ద అయినాక పండ్లు, కాయలు ఏ విధంగా వస్తాయో, ఒక చెట్టు వల్ల లాభాలు ఏంటి, మనకు చెట్టు ఎలా ఉంటుంది, నీడనిస్తుంది, ఆకుకూరలు ఇస్తుంది తినడానికి, తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్గా కూడా ఉపయోగించవచ్చు, తర్వాత స్వచ్ఛమైన ఆక్సిజన్ గాలి ఇస్తుంది. ఎండ వల్ల మనకు ఇక్కడ పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. ఈ వర్షాలు కూడా చాలా కురవాలంటే చెట్లు అవసరం. కాబట్టి మనం మన పాఠశాలలో కూడా ఈ విధంగా మంచి పూల చెక్కలతోటి ఆకర్షణీయంగా విద్యార్థులకు ఆకర్షించే విధంగా దీని కిచెన్ గార్డెన్ను మనము అభివృద్ధి చేసుకుందాం.